ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో మాతృశ్రీ గండి పోచమ్మ తల్లి ఆలయం ఒకటి. ఈ ఆలయం అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పి గొందూరు గ్రామంలో స్వయంభుగా వెలిసింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే డ్యాం కట్టడం వల్ల గోదావరి నీరు నిల్వ చేయడం ద్వారా మాతృశ్రీ గండి పోచమ్మ ఆలయం గోదావరి గర్భంలో సంవత్సరంలో 6 నెలలు ఉండిపోవలసిన పరిస్థితి అయితే నెలకొంది. పి గొందూరు గ్రామ ప్రజలు ఈ ఆలయానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వంకు మొరపెట్టుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఎన్నిసార్లు సమస్యలు తెలిపినా ఏ విధమైన స్పందన లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 2 నెలల్లోనే మాతృ గండి పోచమ్మ ఆలయ రక్షణ కొరకు 207.50 కోట్ల నిధులు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వానికి పి గొందూరు గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మండల కూటమి నాయకులు ఆధ్వర్యంలో మాతృశ్రీ గండి పోచమ్మ గ్రహానికి పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వానికి ఎంతైనా రుణపడి ఉన్నామని పి గొందూరు గ్రామస్తులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చారపు వెంకటనాయుడు మాట్లాడుతూ ఈరోజు గండిపోసమ్మ అమ్మవారి ఆలయం వద్ద కూటమి నాయకులందరూ కలిపి గొందూరు గ్రామస్తుల యొక్క కోరిక మేరకు ఇక్కడికి వచ్చాం. ఈరోజు ఇక్కడ కూటమి నాయకులు, గొందూరు గ్రామస్తులు, భక్తులు అందరూ కలిపి ఇక్కడ మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. గత కొన్ని సంవత్సరాలుగా మేము అమ్మవారి ఆలయ నిర్మాణం గురించి అనేక అర్జీలు పెట్టి పోరాడుతున్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఈ కార్యక్రమాలు తీసుకుంది. ఈ మధ్యకాలంలో ఈ 10 రోజుల్లోనే మేము చేసిన పోరాటానికి ఫలితంగా మంత్రివర్గ సమావేశంలో ఈ దేవాలయం గురించి తీర్మానం చేయడం జరిగింది. తద్వారా 207 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించడం జరిగింది. ఈ పోలవరం ప్రాజెక్టులో భాగంగా జలవనరుల శాఖ మంత్రి గారు దీన్ని చాలా కృషి చేశారని మేము అనుకుంటున్నాం. 207 కోట్లతో ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణము ప్లస్ దీనికి గోదావరికి రక్షణ కూడా, ఆలయాన్ని ఇక్కడే స్వయంభూ ఇక్కడే ఉంచి ఆలయం చుట్టూ నిర్మాణాలు జరిగే విధంగా రూపుదిద్దిన ప్లాను అప్రూవల్ అవుతుంది. ఈ కార్యక్రమాన్ని గురించి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, మా స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ మండల ప్రజల యొక్క, దేవీపట్నం మండలం యొక్క భక్తులు, కూటమి నాయకులు అందరూ కలిపి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత గొప్పగా నిర్వహించిన గ్రామస్తులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కేంద్ర ప్రాజెక్టుగా తీసుకుని 207 కోట్ల రూపాయలు వెచ్చించడం, మా ప్రాంతంలో గండిపోసమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకున్న జలవనరుల శాఖ మంత్రి గారు నిమ్మల రామనాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అంతా నడిపించిన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఎండోమెంటు ఈవో లక్ష్మీనారాయణ గారికి, లక్ష్మీ కుమార్ గారికి, మండలం ప్రజల నుంచి, కూటమి నాయకుల నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవీపట్నం మండలంలో వెలసిన గొందూరు మాతృశ్రీ గండిపోసమ్మ తల్లి ఆలయాన్ని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దే విధంగా పునర్నిర్మాణానికై 207 కోట్ల రూపాయలు వెచ్చించడం చాలా ఆనందదాయకం. దీని మీద ఏంటంటే ఎండోమెంట్ వారు కానీ, అలాగే మేము మంత్రి దుర్గేష్ గారు, అలాగే నిమ్మల రామనాయుడు గారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే శిరీషాదేవి గారు, వీళ్ళందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి వారి గొంతుని పైదాకా వినిపించడం వల్ల ఈరోజు ఈ 207 కోట్లతో మా గుడి అనేది అభివృద్ధికి నాంది పలికింది. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఇరిగేషన్ ప్రాజెక్టులో సిఎన్సి నరసింహమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, కూటమి నాయకులకి అందరికీ కూడా ఈ పోచమ్మ తల్లి యొక్క
పాలాభిషేకం చేయడం విశేషమైంది. ఎందుకంటే 250 కోట్లు గుడి పునర్నిర్మాణం గురించి మాకు కేటాయించడం గర్వకారణం అండి. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు కర్ణాటక వెళ్ళారు చేశారు కానీ అవ్వలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెన్ రామానాయుడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఎంతో కృషి చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి ఈ 207 కోట్లు అనేది శాంక్షన్ చేయడం మాకు గర్వకారణం, గ్రామస్తులుగా గర్వకారణం మాకు ఉందండి. ఇదే కాదు, కూటమి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు, పెన్షన్ అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, పెన్షన్ అయితేనేమి ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచడం ఘనత. పునర్నిర్మాణం గురించి దయప్రమాణాల గురించి కూడా చాలా కృషి చేసింది కూటమి ప్రభుత్వం. దానికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. పాలాభిషేకం చేయడం కూడా మన చైర్మన్ గారు, ఈవో గారు, దేవీపట్న మండల కూటమి నాయకులు, ఈ గొందూరు గ్రామస్తులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీన్ని సహకరించడం మాకెంతో సంతోషంగా ఉందండి. ఇలాగే ఎన్నో గుడి గురించి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆ ప్రభుత్వాన్ని గ్రామ ప్రజల సహకారంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. జనసేన అధ్యక్షులు కోడిపల్లి గ్రామ పంచాయతీ అధ్యక్షులు గుందూరు గ్రామ కమిటీ జనసేన అధ్యక్షులు రండమ్మ. గుందూరు గ్రామ కమిటీ బీజేపీ అధ్యక్షులు వాళ్ళిద్దరు కూడా రండి. రండి బాబు. Hey,